ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో కొత్త చట్టాలపై దొన్నిపాడు ఎస్ఐ సురేష్ బాబు ప్రజలకు అవగాహన కల్పించారు. పార్లమెంటులో ఐపీసీ స్థానంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం లాంటి కొత్త చట్టాలు ఐపీసీ స్థానంలో వచ్చాయని, ఇవి సంస్కృత పదాలని, వీటిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. నేరాల విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని, ప్రజలు నేరాలు కొట్లాటలకు పోకుండా జాగ్రత్తలు పడాలని, కేసులలో ఇరుక్కొని కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మౌలాలి, కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, తీరా సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వచ్చేది మన భారతదేశము హిందూ సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసింది ఎందుకు మనమే సొంతంగా తయారు చేసుకున్నాము అనే రీతిలో భారతదేశ ప్రభుత్వం నిర్ణయించుకొని కొత్తగా చట్టాన్ని ఒకటి చేసి దాంట్లో ప్లేస్లో మార్చి పెట్టింది. ఇంతకుముందు ఐపీసీ అనేవాళ్ళు, సిఆర్పిసి అనేవాళ్ళు, ఐఈఏ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్లలో బిఎన్ఎస్ అని చెప్పేసి భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ అని చెప్పేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత, మళ్ళా బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం. ఈ పదాలన్నీ కూడా సంస్కృత పదాలే, అంటే మనం వాడేటివే ఇంతకుముందు పూర్వకాలం నుండి కూడా. ఈ పదాలను తీసుకొని వచ్చేసి దాంట్లో సెక్షన్లు కూడా మార్చేసింది. అప్పుడుండే పాత సెక్షన్లను కొన్ని ఉన్నిస్తూ అవసరం అనుకునేటివి, అవసరం లేనేటివి తీసేసి కొత్తగా కొన్ని సెక్షన్లు యాడ్ చేసింది. అంటే కొద్దిగా కఠినంగా కూడా చేసింది. ఇంతకుముందు పాతగా 50 రూపాయల ఫైను, 100 రూపాయల ఫైను అట్లుండే. ఇప్పుడు 5,000, 10,000, 20,000 అంటే ఇప్పటికి అనుగుణంగా. పాతకాలంలో అప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం 50 రూపాయల ఫైన్ అంటే ఎక్కువనే. ఒక 50 ఏళ్ల క్రితం కానీ అప్పుడు ఆ చట్టానికి అనుగుణంగా 50 రూపాయలు, 25 రూపాయలు అట్లా ఫైన్లు ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 10,000 అంటే 10,000 సరేలే అనే రీతిలో ఆ విధంగా ఇప్పటికి అనుగుణంగా ఫైన్లు మార్చడం జరిగింది. శిక్షలు కూడా పెంచడం జరిగింది. శిక్షా కాలాన్ని కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఈ చట్టాలకు అనుగుణంగా కొద్దిగా తెలుసుకోండి. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, మీ వాళ్ళకి చెప్పండి, పిల్లలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ. ఇప్పుడు మీరు పెద్దలు చూస్తూ ఉంటారు, ఏదో పాతవి శిక్షణలు పాతవి అనేది లేదు, కొత్తవి ఏదో ఉన్నాయంట అని చెప్పేసి కొద్దిగా పిల్లలకు కూడా చెప్పండి, అవగాహన కల్పించండి వాళ్ళకు. ఈ చట్టాలపైన ఏం చేయాలా, ఏం చేయకూడదు అనే దానిపైన అవగాహన తెచ్చుకోమని చెప్పండి. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్లో సెర్చ్ చేసి చూస్తే మొత్తం వచ్చేస్తుంది, బుక్ మొత్తం వచ్చేస్తుంది సెల్లోని. ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టేసింది. కాబట్టి 1వ తారీఖు నుండి, మొన్న జూలై నెల 1వ తారీఖు నుండి ఇంకా కంటిన్యూషన్, ఇంకా ఎప్పటి వరకు అది చెప్పలేము. ఇంకా కంటిన్యూషను ఈ చట్టాలే అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు మర్డర్ కేసు అంటే 302 అని చెప్పేసి కొంతమంది 307 వేషన్లు 307 వేషన్లు అంటూ ఉంటారు, అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి. అవి సెక్షన్లు ఇప్పుడు లేవు. అవి ఉంటాయి కానీ సెక్షన్ల పేర్లు మారిపోతాయి, నెంబర్లు మారిపోతాయి, వేరే నెంబర్లు, ఆ ప్లేస్లో వేరే నెంబర్లు, చట్టం పేరు కూడా వేరేది వస్తుంది. భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి చట్టం పేరు కూడా మారిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఆన్లైన్లో మనం చేసినా కూడా ఐపీసీ కింద రావు, సిఆర్పిసి కింద రావు. కొత్త చట్టాలు, ఈ కొత్త చట్టాల కింద చేస్తాము. కాబట్టి కొద్దిగా తెలుసుకోండి వీటి గురించి. మీకు ఏదైనా తెలుసుకోవాలి, ఇంకా అదనంగా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక రాణి స్టేషన్ దగ్గరే మీకు స్టేషను. ఒకసారి వచ్చేసి ఇదంతా మాకు చెప్పండి అని చెప్తే కనుక నేను చెప్తాను, మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దాని గురించి వివరించి చెప్తారు. దానిపైన బుక్స్ కూడా వచ్చి ఉన్నాయి, మాకు కూడా వచ్చినాయి. దానిపైన క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి మాకు. ఎందుకంటే కొత్తగా ఈసారి రావడం, ఇది ఇన్నేళ్ళ చరిత్రలో ఒకసారి కూడా అమెండ్మెంట్ అవుతూ ఉన్నాయి. అంటే సర్దుబాటు చేస్తూ ఉన్నారు ఏదన్నా అదనంగా కొన్ని. ఇప్పుడు ఏం చేశారంటే పూర్తిగా దాంట్లో తొలగించేసి, పూర్తిగా తీసేసి వేరేది తీసుకొచ్చేసింది. కాబట్టి దీనికి అనుగుణంగానే పోతూ ఉంటాము. దీనిపైన మీరు తెలుసుకోవడం కోసం ఇదేదో కొత్తవి ఏవో పెట్టారంట మా పైన అని చెప్పేసి మీరేం భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు. అంటే వాళ్ళపైన పెట్టారు, వీళ్ళపైన పెట్టారు, అదే ఉంటాయి. కొంచెం కఠినతరం చేసింది, కొద్దిగా కఠినతరం. శిక్షణల నెంబర్లు మారుతాయి, కొద్దిగా మ్యాటర్ కొద్దిగా మారుతుంది అంటే. ఓకేనా? మీ ఊర్లో విశేషాలు మీరు ఎక్కువ ఇక్కడ ఉంటా ఉన్నారు, మంచిదే. కాకపోతే కనుక కొద్దిగా మరీ లేట్ టైం ఉండద్దు. 8, 9
అది ఇది కూర్చొని తాగేది కూడా ఎక్కువ ఉంది వచ్చాడు. ఈ మధ్యకాలంలో నేను కూడా దాదాపుగా వచ్చినప్పటి నుండి ఇప్పటికి దాదాపుగా ఒక 100-150 మంది పైన